కాళ్ళు కాలిన కాకిలాగా అలా తిరుగుతున్నావు. అదేంటి కాలుగాని పిల్లని కదా అంటారు. నిన్ను కాబట్టి ఏమైనా అనొచ్చు. ఇంతకీ ఎందుకు తిరుగుతున్నావు చెప్పు. ఊరికి తిరుగుతున్నావు చెప్తే తెలిసిన బూతులని తిడుతుంది. ఎందుకు తిరుగుతున్నావు చెప్పడానికి కూడా ఇంత టైం కావాలా? ఒక కేసు గురించి ఆలోచిస్తున్నానులే. ఏంటి ఈ మధ్యన మనకి కేసులు కూడా వస్తున్నాయా? ఏదో వచ్చిందిలే. సర్లే, ఇంతకీ ఏం కేసు? వామ్మో, ఏదో కేసు వచ్చిందని అబద్ధం ఆడితే వివరాలు అడుగుతుందేంటి? వచ్చింది ఏం కేసు అని అడిగాను, దానికి కూడా ఇంత టైం తీసుకోవాలా? అదే సివిల్ కేసు. ఓహో, నేను క్రిమినల్ కేసు అనుకున్నానులే. ఏదైతే ఏంటంట? అవునులే, నీ మొహానికి ఏ కేసు అయితే ఏంటి ఓడిపోవడానికి? ఇదే ఈ ఎత్తు పడుపులు కించపరచడం వల్ల నేను ఓడిపోతున్నాను. ఆహా, తమరి దగ్గర టాలెంట్ పుష్కలంగా ఉన్నా నా సహకారం లేకే సక్సెస్ రాలేదంటావు. yes ముమ్మాటికి. నో, నా ఈగోని హర్ట్ చేసావు పీతా. నీకొచ్చిన సివిల్ కేసు వివరాలు చెప్పు. ఎందుకు? నోరు మూసుకుని చెప్పు. ఏదో ఆస్తా కదలే. అన్న తమ్ముళ్ళ మధ్యన ఆస్తా, అబ్బా కొడుకుల మధ్యన ఆస్తా. అమ్మో, ఇప్పుడు ఏదని చెప్పను, చెప్పకపోతే ఊరుకోదు. చెప్పు, ఎవరి మధ్యన ఆస్తి తగదాలవి? అన్నదమ్ముల మధ్య ఆస్తా కదలే. ఆగు, అది ఎంత విలువున్న ఆస్తి, ఆ ఆస్తి వివరాలు నాకు కావాలి. ఏదో పని పాట లేకుండా పచారులు చేస్తున్న ఇలా పీడిస్తావనే ఏదో కేసు గురించి ఆలోచిస్తున్నట్టు అబద్ధం ఆడితే 100 అబద్ధాలు ఆడిస్తున్నావు కదే. ఇంతసేపు ఆలోచించావంటే అదేదో చాలా పెద్ద ఆస్తి. అవునవును, లెక్కలేనంత ఆస్తి. కమాన్ కమాన్, ఆస్తి వివరాలేంటో చెప్పు చెప్పు. ఉన్న పలంగా అడిగితే ఎలా చెప్పను? కాస్త టైం ఇవ్వు, ఫైల్ స్టడీ చేసి చెప్తాలే. వెళ్ళు వెళ్ళు, తొందరగా స్టడీ చేసి చెప్పు. వెళ్ళు వెళ్ళు. అయినా ఇప్పుడు ఈ కేసు గురించి నీకెందుకు? నా తిప్పలేవు, నేను పడతానుగా. నా వల్ల నీకు సక్సెస్ రావట్లేదని నన్ను అవమానించావు కదా, ఈ కేసులో నువ్వు నా వల్లే సక్సెస్ అవుతావని నిరూపిస్తాను. అసలు లేని కేసుని గెలిపిస్తావా? ఏటి బావ అలా చూస్తున్నావు? కాలు గాలిని పిల్లిలా తిరుగుతూ ఉంటేను వేడి పాలు ఏమన్నా తాగి నోరు కాల్చుకున్నావేమో. అంటే నన్ను ఇప్పుడు దొంగ పిల్లతో పోల్చినావా? కాదు, పనిలేని దొంగ గాడిదవని డైరెక్ట్ గా తిట్టేస్తున్నా. నువ్వెన్ని తిట్టినా మా అక్క పుట్టింటికి వెళ్ళిందని చెప్పి నాను వెళ్తాను అనుకుంటున్నావేమో. నాన్న అస్సలు నీకా సిగ్గు శరాలు లేవని నాకెప్పుడో తెలుసులేరా. థాంక్స్. ఏట్రా స్కూల్ కా? కాదు, ఆఫీస్ కి. ఏ రోజైనా తిన్నగా సమాధానం చెప్పినారేట్రా మీరు? నువ్వు ఏ రోజైనా సరిగ్గా అడిగావా? ఆట ఆడేసుకుంటాను. ఏట్రా మీరు సెల్లో కూడా స్కూల్ కి వెళ్తారా? ఈ రోజు సెలవా? ఏమి తెలీదా? నీకెలా తెలుసు? ఉదయం అనుకుంటా ఉంటే విన్నాను. సోమవారం కూడా సెలవు ఎందుకు ఇచ్చారంట? సూర్యోదయం లేట్ గా అయిందంట. దానికి కూడా హాలిడే ఇస్తారా? పైగా సూర్యగ్రహణం కూడా అంతా. మీలాంటి పిల్లలు బయట తిరగకూడదని హాలిడే ఇచ్చేస్తారంట. అయితే ఈ రోజు అంతా ఆటలే. వీళ్ళేంటి స్కూల్ టైం అయిపోతుంటే ఇక్కడ డాన్సులు వేస్తున్నారు? స్కూల్కి వెళ్లకుండా ఏంట్రా ఇక్కడ తైతక్కలు? సూర్యగ్రహణం సెలవు అంట మమ్మీ. ఏ శనిగ్రహం గడు చెప్పాడు? ఈ సత్యగ్రహం. ఈ రోజు ఏ గ్రహణం లేదు. ఎరా, స్కూల్కి వెళ్లే వాళ్ళని చెడగొట్టి నీలా పనికి మాలినోళ్ళుగా చేద్దామనా? కాదు, మీలా జూనియర్ ఆర్టిస్ట్ చేద్దామని. మీరేంటి ఇంకా ఇక్కడ నిలబడ్డారు? వెళ్ళండి. అమ్మా, బాగా స్టడీ చెయ్యి. ఉన్న ఆస్తి వివరాలన్నీ బుర్రలోకి ఎక్కించుకో. తర్వాత నేను వచ్చాక నాకు చెప్పు. ఒక నిమిషం, నేను మళ్ళీ కాల్ చేస్తాను. అర్జున్ రాజు గారు, అర్జున్ రాజు గారు, అర్జున్ రాజు గారు, ఆగండి అర్జునా. తప్పుకో ద్రౌపది. ద్రౌపది ఏంటండి బాబు, నేను నాగవల్లిని.
ఓ నాగవల్లి, ఆ, ఏంటి అంత ఆవేశంగా వెళ్తున్నారు? అన్న అధర్మరాజు గారిని లేపేయడానికి వెళ్తున్నాను. యు మీన్ యువర్ బ్రదర్ ధర్మరాజు? ఎస్, ఐ మీన్ టు మర్డర్ దట్ బ్లడీ బ్రదర్. అంత తప్పు అతనేం చేశాడు? పంపకాల్లో వాడికి వచ్చిన ఆస్తి సరిపోక నా ఆస్తి కూడా కబ్జా చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ఓ, ఆస్తి తగ్గదనా? అయినా కబ్జా చేస్తే కేసు పెట్టాలి గాని ఇలా చంపడానికి వెళ్తారా? నాకు కేసుల మీద కోర్టుల మీద నమ్మకాలు లేవు. నా మీద నమ్మకం ఉందా? నువ్వేం చేయగలవు నాగవల్లి? నమ్మకమైన లాయర్ దగ్గరికి తీసుకువెళ్ళగలను. అలాంటి వాళ్ళు ఈ భూమి మీద ఉన్నారంటే నేను నమ్మను. అతను అసలు ఈ భూమి మీదే ఉండాల్సినోడు కాదు. ఏంటి అంత గొప్పలాయరా? పెక్యులర్ లాయర్. నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం టన్నా టట్టనక టన్నా టట్టనక టన్నా టట్టనక అయ్యేటన్నా గాల్లో లెక్కలు రాస్తున్నావు. ఎవరైనా నీకు ఇవ్వాల్సిన లెక్క లేక నువ్వే ఎవరికైనా ఇవ్వాల్సిన లెక్క? దేశ బడ్జెట్ లెక్కలరా నీకు అవసరమా? అబ్బో, ఎంత సిరాకు పడుతున్నావు అంటే నువ్వే ఎవరికో కట్టాల్సిన లెక్క అయి ఉంటది. నువ్వింకా ఇక్కడే ఉండి నాకు చిరాకు తెప్పిస్తే నిన్ను కొట్టాల్సి ఉంటుంది. ఏమయ్యా, ఎప్పుడు కొట్టుకుంటూ తిట్టుకుంటూ కనిపిస్తారు? మీకు వేరే పని పాట ఏముండదా? చూడన్నా అంటే నన్ను చిన్నపిల్లలు చేసేసి ఏడిపించేస్తున్నాడు. అని ఏడుపు మొహం పెట్టినంత మాత్రాన చిన్నపిల్లడు కాదు కాని ఏం తింగర్ పని చేశాడు పితాని? ఏదో ఇరిటేట్ చేశారులేండి. ఇప్పుడు పంచాయతీలు పెట్టడం అవసరమా? ఏడు గారేమో నానేం తప్పు చేశానని అడగడమును, నువ్వేమో పంచాయతీ ఎందుకని అండవును. బాగుంది అన్నయ్య. బయట నుంచి వస్తున్నాను, నేను పలకరించడమే ನಾನು చేసిన తప్పు. అందుకు నా చెప్తా నానే కొట్టుకోవాలి. పాపం బాగా ఫీల్ అయినట్టున్నాడు. అంటే అతను తప్పేం లేదన్నట్టే. ఎవరు తప్పితాని? మీ పని మీరు చూసుకోండి అంటాను. అమ్మో, బ్యూటీ పార్లర్ నుంచి వచ్చేస్తుంది. లేని కేసు తాలూకా ఆస్తి వివరాలు చెప్పమని చంపేస్తుంది. వస్తుంది పెళ్ళామేగా, ఏదో పులిని చూసినట్టు అలా పారిపోతాడేంటి? ఏంటి సీనియర్ గంగ గారు? ఏమైనా నువ్వు ఆడపులివే బిటి. నేను ఆడపుల్లనైతే మా పిత మగపుల. కాదు కాదు, మగ పిల్లి. పిల్లితో పులి ఎక్కడైనా సంసారం చేస్తుందా అండి? మీరిద్దరు చేస్తున్నారుగా. చాలే ఊరుకోండి. ఎవరిన వింటే నవ్విపోతారు. మీకు అసలు పోలికలే రావు. ఇంతకీ మా పిత లోపలున్నాడా? ఇప్పుడే పులిని చూసిన జింక పిల్ల లోపలికి పరిగెత్తాడు. చూస్తాను. పీతా పీతా అయిపోయాడు. పితాని పూటకి పులి నోటికి చిక్కిన జింక పిల్లే. పీతా పీతా రేయ్, ఇక్కడ నేను పీతా పీతా అని అరుస్తుంటే పందిలా దొల్లుతావే కానీ రిప్లై ఇవ్వవేవరా? నా పేరు పీత కాదు, పలకడానికే. ఎక్కడున్నాడో చెప్పడానికైనా పలకలు కదరా పలకమోహం. ఎదిగో మీ మొగుడు పిల్లలకి ఇద్దరికి నన్ను ఒక ఐటం గల్లా కనపడుతున్నా అనుకుంటా. నోటుకొచ్చినలా తిడుతున్నారు. నాకు తెలుసా, నన్ను చెప్పండి. పితానిని పగలు కొట్టడానికి అడుగుతున్నావు అని చెప్పినా చెప్పవా? ఓ అవునా, అయితే చెప్తాను. పైన ఉన్నాడు, వెళ్ళి పలకొట్టే. పీతా 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 ఎక్కడున్నాడో? పీతా 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 ఏ పీతా 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 ఏంటి ఎక్కడా లేడేంటి? పీతా పీతా ఎక్కడున్నావు? పీతా ఏంటి పితాని పిలుస్తున్నావు? కనిపించట్లేదు రాంబాబు. పితాని కనిపించడం లేదా? అయ్యో, పితాని కనిపించడం లేదా? ఒరేయ్, నీకేం కష్టం వచ్చిందిరా? ఇలా చెప్పా పెట్టకుండా కనిపించకుండా పోవడమేనా? అయ్యో అది కాదు రాంబాబు. తనకొచ్చిన కష్టాన్ని కనీసం ఈ స్నేహితుడు కూడా చెప్పాలనిపించలేదా వాడికి? కనిపించట్లేదంటే ఏటో పారిపోయాడని కాదు, ఉన్నాడని సత్తి చెప్తే కనిపించట్లేదని అంటున్నాను. అగోరించావు, అనవసరంగా నా ఎమోషన్ ని వేస్ట్ చేసావు. మేమే తొందరపడి తింగర్ మొహాలనుకుంటే నువ్వు అలాగే తయారయ్యావు రాంబాబు. నీతో సావాసం చేస్తున్నానుగా, ఆ దోషం నా తెలివితేటలో ఆవిరైపోతున్నాయి. మరి ఇక్కడే ఉన్నవాడు ఎక్కడికి వెళ్ళాడు? ఇంట్లో ఉన్న మనిషి ఇంట్లోనే ఎలా మాయమవుతాడబ్బా? ఈ సత్తిగడు కావాలని అబద్ధం ఆడుంటాడు. రాస్కల్.
రే తింగర్ సత్తి ఏంట్రా అలా బర్రెలా రుద్దుకుంటున్నావు? సున్నం పోద్ది. ఒరే సత్తి, ఏటవుతున్నా పీతనన్న దొరికినాడా? నిన్ను కొట్టాలరా నిన్ను. ఆగరా, ఆగు. ఇదేంటిది? అన్నయ్య ఎక్కడున్నాడో చెప్పినది కానీ కొట్టడానికి వస్తున్నావా? కాదు, పైన ఉన్నాడని అబద్ధం ఆడినందుకు. అదేంటి నా కళ్ళ ముందే కదా మెట్లెక్కిపోనాడు. దానికి ముందు నా కళ్ళ ముందేగా లేడి పిల్ల లోపలికి పరిగెత్తాడు. ఇద్దరు కంటితో చూసి సాక్ష్యం చెప్తున్నా పీత లోపల కనిపించట్లేదేంటి? అదిగో మళ్ళీ పీతాని కనిపించట్లేదంటున్నావు. అయ్యో రాంబాబు, వీళ్ళు చెప్పిన దాని ప్రకారం పితాని లోపలికే వెళ్ళాడు. కానీ నేను ఇల్లంతా వెతికినా పిత ఎక్కడ కనిపించట్లేదు. అంటే పీతనన్న పైకి పోనాడా? ఛీ, ఏంట్రా మాటలు? పీతనన్న నిజంగానే పైకి పోనాడు. రేయ్ ఏం అవుతున్నావురా? ఎదుగో బీటవుతున్నా ఇల్లంతా ఎత్తుకున్నాను. మేడ మీద ఎత్తుకున్నావా? లేదు, వెతకలేదు. మరైతే వెళ్ళి ఎత్తుకు. ఈ పిల్లకి కంగారు ఎక్కువ, క్లారిటీ తక్కువ. అవునండి. వీడికి తెలివి తక్కువ, తొందర ఎక్కువ. ఇప్పుడు ఈయన నన్ను ఎందుకు అన్నట్టు? నన్ను అనలేడు కాబట్టి. ఆస్తి కేసు ఉందని అబద్ధం చెప్పినందుకు నాకు తగిన శాస్తి జరిగింది. హలో హలో పీతాని గారు, నాగవల్లి, ఎలా ఉన్నారు? ఏదో ఇలా ఉన్నాలే, నువ్వెలా ఉన్నావు? మీ ఆదరణ లేకపోయినా ఆనందంగానే ఉన్నాను. ఏంటి ఇంకా సంగతులు? నేను లేని ఈ గ్యాప్ లో కేసులతో గాని బిజీగా ఉన్నారా? కేసులా నా బొంద, నీతో దాపరికం ఎందుకు గాని చాలా ఖాళీగా ఉన్నాను నాగవల్లి. తెలుసు, నేను ఎన్ని సంవత్సరాల తర్వాత కాల్ చేసినా మీరు ఇలాగే చెప్తారని తెలుసు. అంటే ఇంకా నేను కొన్ని సంవత్సరాలు ఇలాగే ఖాళీగా ఉండాలని కోరుకుంటున్నావా? అలా అనుకునేదాన్ని అయితే కేసు మీకిప్పించడానికి నేనెందుకు కాల్ చేస్తాను? కేసు ఇప్పిస్తున్నావా? నిజమా? ఏం కేసు నాగవల్లి? ఆస్తి కేసు. ఇది ఇంకా నమ్మలేకున్నాను. నిజం. వావ్, వాట్ ఏ టైమింగ్. టైమింగ్ ఏంటి? అదే సరైన టైంలో కేసిచ్చి పైగా ఆస్తి కేసిచ్చి హెల్ప్ చేస్తున్నావు కదా, అందుకే. అతన్ని ఇంకో గంటలో మీ దగ్గరికి తీసుకొచ్చి పరిచయం చేస్తాను. కేసు వివరాలు తీసుకోండి. సూపర్ నాగవల్లి, నువ్వు నిజంగా సూపర్. ఏంటి ఈ మాత్రం దానికి అన్ని ముద్దులు పెట్టారు? ఏంటి ముద్దులు పెట్టానా? తొందరపడ్డాను. ఆత్రం ఆపుకోరా పీత. కంట్రోల్ కంట్రోల్. సారీ నాగవల్లి, ఏదో కేసు వచ్చిన ఆనందంలో. కాదులే, నేను వస్తున్నానన్న ఆనందం కదా. ఏదో నీకు తోచింది అనుకో. త్వరగా తీసుకురా, త్వరగా తీసుకురా. చెప్పండి. ఎన్నిసార్లు చెప్పినా ఆ 2 ఇల్లు గురించే చెప్తారేంటండి? ఊర్లో ఉన్న పొలం గురించి చెప్పరా? ఉన్న అన్ని ఆస్తుల గురించి చెప్తే కదా మీకెంత వస్తుందో నేను డిసైడ్ చేసేది. ఏ మూలన ఏం ప్రాపర్టీస్ ఉన్నాయో సరిగ్గా చూసి వివరాలు చెప్పు. ఎస్ బేటీ, చెప్పు. అర్థమైంది. నీ క్లయింట్ నీతో కూడా చెప్పకుండా కొన్ని ఆస్తి వివరాలు దాచాడు కదా. వావ్, గుడ్ గ్రాస్పింగ్. చూడు, ఇలాంటి క్లయింట్లతోనే జాగ్రత్తగా ఉండాలి. రేపు డబ్బులు ఇచ్చేటప్పుడు కూడా దొంగ నాటకాలు ఆడతారు. చచ్చా, నేను ఊరుకుంటానా ఏంటి? వాళ్ళు ఆస్తి వివరాలన్నీ సేకరించాక నాతో కూడా డిస్కస్ చేయి. నీకెందుకు బీటీ ఈ స్ట్రెయిన్? నేను చదివిన చదువుకి నేనే కష్టపడాలి కదా. కానీ ఫెయిలియర్స్ వస్తున్నాయి కదా, దానికి కారణం నేనే అన్నావు కదా. ఈ కేస్ నేనే నీ వెనకుండి గెలిపించి ఈ సక్సెస్ వెనక ఈ మహిళ ఉందని ప్రూవ్ చేస్తా. నీ బొంద, ఏదో ఒకటి చేసుకోపో. నాగవల్లి నాకు కేసిచ్చి నెత్తిన పాలు పోసింది. నీతో ఆడిన అబద్ధాన్ని నిజం చేసింది. ఈ లాయర్ గారు నాకు బాగా కావాల్సిన వాళ్ళు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు నాగవల్లి. నేను మాత్రం ఈ కేసు ఖచ్చితంగా గెలిచితేరా. గ్యారంటీగా గెలుస్తావు. ఈయన మామూలు లాయర్ కాదు. ఎవరు? పితాని గురించేనా నాగవల్లి నువ్వు అనేది? అవునండి. ఈవిడ లారీ గారు తల్లే? చిచి, పోనీ చెల్లె? ఆపయ్య నీళ్ళల్లి. ఏం నాగవల్లి, వరుస చెప్పంది వదలడా? అర్జున్ రాజు గారు, ఈవిడ ఈ ఇంటి ఓనరు. లాయర్ పితాని గారు ఇందులో ఉండే టెనెంట్. ఇంకా అద్దెకుంటే స్టేజ్ లో ఉన్నా అంటే అతను పెద్ద లాయర్ కాదేమో నాగవల్లి. ఫీజు తక్కువ తీసుకుంటే చిన్న లాయరు, ఎక్కువ తీసుకుంటే పెద్ద లాయరు అన్నారు అర్జున్ రాజు గారు. అవునవును, ఎక్కువ కేసులు గెలిస్తే పెద్ద లాయరు, తక్కువ కేసులు గెలిస్తే చిన్న లాయరు అంటారు. అసలు కేసులో గెలవనండి లాయరే అనరు. మరి ఇప్పుడు మీరు కలవబోతున్నా పీతనాన్నే. పెద్ద లాయర్ అని నేను ఆల్రెడీ చెప్పాను రా. మొత్తం ఫ్యామిలీ అంతా ఎగబడి చెప్పక్కర్లేదు. వెళ్ళవసలకి నువ్వు రావయ్యా. ఏరా, వచ్చిన ఒక్క బేరాన్ని చెడగొడదాం అనుకున్నావా?
నన్ను ప్రత్యేకంగా పూనుకొని సరికొట్టాల్సిన అవసరం లేదు. పీతనన్నయ్యకున్న టాలెంట్ కి ఆయన సొంతంగా పాడసేసుకుంటాడు. పితాని గారు, పితాని గారు, అరే నాగోలి, ఎంతసేపు అయింది వచ్చి? బాగా కుర్రలాయరు. విషయం ఉన్న లాయరు విష్ చేయండి. నమస్తే లాయర్ గారు. నమస్తే. మీరు అయ్ అర్జున్ రాజు. మీ ఇంటి పేరా? కాదండి, నేను అర్జున్ రాజు అని చెప్తున్నా. ఐఎమ్ అర్జున్ రాజు అని అనాలి. ఇంగ్లీష్ రాకపోతే వదిలేయాలి. ఏదోనండి, నాకు వచ్చిన భాషలో చెప్పాను. సరే, ఇంతకీ విషయం ఏంటండి? అదే చెప్పాను కదా, ఆస్తి తగదా అని. ఆ, ఇతనేనా? రండి కూర్చొని మాట్లాడుకుందాం. నాగోలి, వీటి లేదు, క్లయింట్ కాఫీ తీసుకురా. నాగోలి, బాగా కావాల్సిన వాడని చెప్పావు గానీ మరి ఇంట్లో మనిషి అని చెప్పలేదే. ఆ, నువ్వు వెళ్ళి కేసు వివరాలు చెప్పు. కూర్చోండి. చెప్పండి, మీకు మీ నాన్నకి ఉన్న ఆస్తి తగువా? కాదు, నాకు నా అన్నకి మధ్య నలుగుతున్న 4 ఎకరాల పొలం కూడా. 4 ఎకరాలేనా? ఒక్కొక్కటి 4 కోట్లు. అర్థమైంది. అది విజయవాడకి నూజివీడికి మధ్యలోనే ఉంది కదా? అరే, అంత కరెక్ట్గా ఎలా చెప్పారు? కొత్త రాష్ట్రాన్ని అక్కడే అనుకున్నట్టు చెప్పారు కదా. ఓ, ఏమైనా మీరు చాలా షార్ప్ లాయరండి. ఏటో 5 నిమిషాలు కూడా కాలేదు, అప్పుడే డిసైడింగ్ చేసేసిన రేట్ తెలివైనోడని. అన్నం ఉడికిందో లేదో ఒక్క మెతుకు పట్టుకు చూసినా తెలుస్తుందిరా తెలివి తక్కువ తాటకే మొహం. అవునవును, నన్ను చాలా షార్ప్ లాయర్ దగ్గర తీసుకొచ్చావు నాగోలి. షాకులు ఇచ్చిన తర్వాత తెలుస్తుంది ఏమాత్రం షార్ప్. అవును, మీ అన్నయ్య పేరేంటి? ధర్మరాజు. ఓ, అన్న ధర్మరాజు, తమ్ముడు అర్జున్ రాజు. అంటే మీ నాన్న పేరు పేర్రాజేగా? అరే, నేను చెప్పకుండా ఎలా కనుక్కున్నారు? మీకలా పేర్లు పెట్టాడంటే ఆయన పేర్రాజా అయి ఉంటాడని గెస్ చేశాను. అబ్బా, మీరు సూపర్ సార్. మీ బుర్ర అమోఘం సార్. ఏమయ్యా పితాని, ఈ మధ్య నీ బుర్ర అంత అమోఘంగా పనిచేస్తుందా? అంటే అంతకు ముందు ఇంతకన్నా అమోఘంగా పనిచేసిందా? ఎప్పుడు ఒకేలా పని చేస్తుందండి, స్విచ్ ఆఫ్ అయిన సెల్ ఫోన్ లాగా. అదే బ్యాటరీ సేవ్ చేయాలంటే సెల్ స్విచ్ ఆఫ్ చేసుకుంటుంటాం కదా, అలాగే బ్రెయిన్ షార్ప్నెస్ పెంచడం కోసం మన లాయర్ గారు అప్పుడప్పుడు అలా బ్రెయిన్ స్విచ్ ఆఫ్ చేస్తుంటారు అని వాడు ఉద్దేశం. అరే, క్లయింట్ కి నువ్వు సరిగ్గా కమ్యూనికేట్ చేయలేనప్పుడు కామ్ గా ఆయన లేకపోతే ఒక్క నుంచి వెళ్ళు. మీకులాగా నాకు కవరింగ్ చేయడం సాత్ కదని డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా. వెళ్తాంలే. ఇతనేంటి అలా తినేసేలా చూస్తున్నాడు? మిమ్మల్ని ఎక్కడో చూశానండి. ఐఎమ్ సీనియర్ ఆర్టిస్ట్ ఇన్ సీరియల్స్ అండ్ సినిమాస్. అదే సంగతి, ఐ గాట్ ఇట్. మీరు సూటిపోటు మాట్లాడిన సీరియల్లో గుంపులు నిలబడి ఉంటారు కదా. కరెక్ట్ గా చెప్పారు. సీరియల్లో ఉన్న హీరో హీరోయిన్ వదిలేసి వెనకెక్కడో గుంపులో నిలబడిన ఈ జూనియర్ ఆర్టిస్ట్ ఎలా గుర్తుపెట్టారండి? అందరూ కామ్గా చూస్తుంటే ఈవిడొక్కటే ఏదో ఒకటి చేస్తూ దృష్టిని హీరో హీరోయిన్ మీద నుంచి ఈవిడ మీదకి డైవర్ట్ చేసుకుంటుంటదిగా. ఏం క్యాచ్ చేశారు గురుగారు, చూసారుగా? అది మీ టాలెంట్. మీరు చేస్తున్న ఓవర్ యాక్షన్ ఆడియన్స్ ని డైవర్ట్ చేస్తుందనడానికి సాక్ష్యం. అవును, ఇతను సీరియల్ హీరో రాంబాబు కదా. చూడండి, గుర్తుపట్టడం అంటే ఇది. అలా ఉండాలి. కురుక్షేత్రం అనే సీరియల్లో అధర్మరాజు క్యారెక్టర్ చేసింది నువ్వే కదా. వావ్, చూసారా? క్యారెక్టర్ తో సహా గుర్తుపట్టాడు. ఎందుకు గుర్తుండదురా? అదేంటి సడన్ గా గౌరవం తగ్గింది? నువ్వు చేసిన ఆ క్యారెక్టర్ వల్లేరా నా ఆస్తి తగ్గిపోయింది. వీడి క్యారెక్టర్ కి మీ ఆస్తికి సంబంధం ఏంటండి? వీడు చేసిన ఆ సీరియల్లోని క్యారెక్టర్ చూసి నా అన్న ధర్మరాజు క్యారెక్టర్ లేని వెదవైపోయాడండి. అర్జున్ రాజు, ఏంటి మీరు అనేది? అవును నాగోలి, ధర్మరాజు లాగుండే నా అన్న వీడు చేసిన ఆ సీరియల్లోని దుర్మార్గపు దుష్టపు క్యారెక్టర్ చూసి నా ఆస్తి కూడా కాజేయాలని చూస్తున్నాడు. ఇప్పుడు దాని నిమిత్తమేనా మీరు నా దగ్గరికి వచ్చింది? అవును, నిమిత్త మాత్రుడేనా మా బాడీ చెప్తాడు. నా అన్న కుట్ర చేసి నా దగ్గర నుంచి లాక్కోవాలనుకుంటున్న నా ఆస్తి నాకు తిరిగి దక్కలేదనుకో, ఆ సీరియల్ తీసిన నిర్మాతని దర్శకుడిని ఆ ధర్మరాజు క్యారెక్టర్ చేసిన రాంబాబు గారిని ఒక్క ఏటులో పొడిచి పడేస్తా.